అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 290వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 291వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 291. ఓం హ్రీంకార శుక్తికాముక్తామణయే నమః. ఓం హ్రీంకార శుక్తికాముక్తామణి. ఇది 8 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార శుక్తికాముక్తామణియే నమః అని పలుకవలెను. హ్రీంకార శుక్తికాముక్తిమణి. శుక్తిక ముత్యపు చిప్ప అందు పడిన జలబిందువు ఘనీభవించి ముత్యము అయినట్లు సచ్చిదానంద స్వరూపమైన చైతన్యము హ్రీం రూపమైన ఉపాధిని పొంది ఘనీభూతమైన పరదేవతామూర్తిగా అభివ్యక్తమగును. హ్రీం బీజము నందలి హకార రేఫ ఈకారములు సత్వ రజః తమో గుణములకు ప్రతీకలనియు వాని వర్ణములు అనగా రంగులు శ్వేత లోహిత నీల వర్ణములనియు సంప్రదాయము. కావుననే హ్రీంకారము శుక్తికతో పోల్చబడినది. ఏలన శుక్తిక పృష్ఠభాగము 3 కొనలు తెలియునుండును. ఆ 3 కోణములు సత్వ రజస్తమో గుణములకు ప్రతీకలుగా మహర్షులు దర్శించియున్నారు. శుక్తిక అందు బుగన్పటు వర్ణములు కూడా సత్వ రజస్తమో గుణములకు ప్రతీకలై భాసించును. శుక్తిక అందు పడిన జలబిందువు ఘనీభవించి ముత్యము అయినట్లు సచ్చిదానంద స్వరూపమైన చైతన్యము హ్రీం రూపమైన ఉపాధిని పొంది ఘనీభూతమై పరదేవతామూర్తిగా అభివ్యక్తమగును. కావున సచ్చిదానంద రూప ముక్తాఫలమును మోక్షఫలమును అభిలషించు వారలకు హ్రీం బీజోపాసనము అవశ్యము ఉపాధేయమని భావము. కావున పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార శుక్తికాముక్తామణి అని స్తుతించబడుతున్నది. ముక్తిపై ఆపేక్షితులైన వారు ప్రాపంచిక సుఖభ్రాంతి వీడి మోక్షాసక్తుడై విరక్త భావంతో హ్రీంకారోపాసన చేసి ఫలప్రాప్తి పొందుటకు అవకాశము పరదేవత ఇచ్చినందున కావున మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార శుక్తికాముక్తామణి అని భక్తుల చేత సంకీర్తింపబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార శుక్తికాముక్తామణయే నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.